హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు మనం హెల్తీ దోస రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హెల్తీ అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటది. అందరూ తినొచ్చు. చూడండి, దానికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ గుండా. మనం కొబ్బరి కూరు, అలాగే బెల్లం. కొబ్బరి కూరు తురుము తీసుకోవాలి. బెల్లం కూడా తురుము టైప్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్తీగా ఉంటది. మనకి మంచి బలం వస్తది. ఎముకలు గట్టిదనం వస్తది. దీంట్లో కొంచెం కార్డమమ్ అంటే మన యాలకుల పొడి ఉంటుంది కదా! యాలకుల పొడి ఫ్లేవర్ కోసం కలుపుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో. ఇప్పుడు మనం బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దోస బ్యాటరు. ఓకే అండి. గోధుమ పిండి, సాల్ట్, కొంచెం వాటర్. చూడండి, ఆ గోధుమ పిండి, సాల్ట్, కొంచెం వాటర్‌తో ఈ విధంగా దోస బ్యాటర్ తయారు చేసుకోవాలి. అది ఒక 5 నిమిషాల పాటు అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. బ్యాటర్ తయారవుతది. ఏదో ఒక నిమిషం కలిపేసి ఊరుకోవడం కాదు. ఒక 5 నిమిషాల వరకు బాగా తిప్పుకోవాలి. పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పెనం కొంచెం వేడి చేసి దాంట్లో లైట్‌గా ఆయిల్‌తో నేను చేశాను చూడండి. ఆయిల్ లైట్‌గా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా దోస వేసుకోవాలి. ఇది ఓన్లీ గోధుమ పిండితోటే, మైదా పిండి కాదు. గోధుమ పిండి, మినపపిండి కూడా కాదు. గోధుమ పిండితో ఒక్క నిమిషం వేగించండి. ఒక్క నిమిషం వేగిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి, బెల్లం, యాలకుల పొడితో ఆ స్టఫింగ్ దీంట్లో యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెం. ఇది చాలా ఆరోగ్యకరం. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డు. చూడండి, ఈ దోస మీద వేసుకుంటే ఇది తింటే ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ రూమ్‌లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా ఒక్క నిమిషం వేడెక్కింది. చూడండి, ఒక సైడ్ కాలింది కూడా కొంచెం. చూడండి, ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం దీన్ని. ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి బాగా. అది కాలిన దోస కాలనివ్వాలి. ఒక నిమిషం పాటు చూడండి ఈ విధంగా. ఒక నిమిషం అయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ తిప్పుతున్న దాన్ని ఇవతల పక్క తిప్పాలి. ఎడమ వైపు నుంచి కుడి వైపు మళ్ళీ తిప్పుకోవాలి. ఇక్కడ కూడా ఒక నిమిషం పాటు దాదాపుగా అలాగే వేగనివ్వాలి. చూడండి, ఒక నిమిషం వేగిపోయిన వెంటనే దోస రెడీ అయిపోయిద్ది. చాలా రుచికరంగా ఉంటది. దోస అయితే గనుక రెడీ అయిపోయింది. ఈ విధంగా టేస్ట్ చేసి చూడండి. చాలా రుచిగా ఉంటది. హెల్తీ ఫుడ్ కూడా.